విశ్వాధిపతి అయిన మహాదేవుని శిరస్సుపై ఆ నెలవంక కేవలం అలంకారం కాదు, అదొక ఆశ్రిత వత్సలతకు నిదర్శనం. చంద్రుడు శివుని జటాజూటంలోకి ఎలా చేరాడు? మృత్యువు అంచున ఉన్న చంద్రుణ్ణి చంద్రశేఖరుడు ఎలా రక్షించాడు? ఆ అమృతగాథ ఇది. ప్రజాపతి దక్షుడు తన 27 మంది కుమార్తెలను, అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. కాని చంద్రుడు కేవలం రోహిణీపైనే అమితమైన ప్రేమను చూపిస్తూ మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేశాడు. తమ కుమార్తెల బాధను చూసి ఆగ్రహించిన దక్షుడు చంద్రుణ్ణి, నీవు క్షయరోగగ్రస్తుడవై నీ కళలన్నీ నశించిపోవుగాక అని శపించాడు. ప్రజాపతి శాపం వల్ల చంద్రుని కాంతి రోజురోజుకు తగ్గిపోసాగింది. మృత్యువు దరిచేరుతుండడంతో భయపడిన చంద్రుడు బ్రహ్మదేవుణ్ణి, మహావిష్ణువును వేడుకున్నాడు. కాని దక్షుని శాపాన్ని ఎదిరించలేక వారు చేతులెత్తేశారు. చివరకు చంద్రుడు నిరాశతో కైలాసపతి అయిన మహాదేవుని పాదాలను ఆశ్రయించాడు. చంద్రుని పశ్చాత్తాపాన్ని చూసి కరుణామయుడైన శివుడు అతనికి అభయమిచ్చాడు. అయితే దక్షుని శాపాన్ని పూర్తిగా తొలగించడం ధర్మవిరుద్ధం. అలాగని శరణు కోరిన భక్తుడిని మృత్యువుకు వదిలేయడం శివతత్వానికి వ్యతిరేకం. అందుకే మహాదేవుడుక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. చంద్రుణ్ణి ఎట్టి తన శిరస్సుపై జటాజూటంలో ధరించాడు. శివుని స్పర్శ తగలగానే చంద్రుని మృత్యువు ఆగిపోయింది. దక్షుని శాపాన్ని మన్నిస్తూనే చంద్రుని ప్రాణాలను కాపాడారు. చంద్రా, నీవు 15 రోజులు కళలు తగ్గుతూ క్షీణిస్తావు. కృష్ణపక్షం, మళ్లీ నా శక్తితో 15 రోజులు కళలు పెరుగుతూ పూర్ణచంద్రుడివి అవుతావు. శుక్లపక్షం అని వరమిచ్చాడు. శివుని నుదిటిపై ఉన్న ఆ చంద్రవంక మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తోంది. ఎంతటి తప్పు చేసినా నిజమైన పశ్చాత్తాపంతో మహాదేవుని శరణు వేడితే ఆయన మృత్యుపాశం నుండి కూడా రక్షిస్తాడు. చంద్రుణ్ణి తన తలపై ధరించడం ద్వారా శివుడు చంద్రశేఖరుడయ్యాడు. న్యాయం శిక్షించవచ్చు, కాని కరుణ రక్షిస్తుంది. ఆ చంద్రశేఖరుని కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం చంద్రశేఖరాయ నమః.